ట్యాపింగ్ నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న చెంచల్గూడ జైలుకు చేరుకున్నారు. ఏప్రిల్ 6 వరకు రిమాండ్లో ఉండనున్నారు. భుజంగరావు, తిరుపతన్న ఈ నెల 27న ప్రణీత్ రావు రిమాండ్ ముగియనుంది. అప్పటిదాకా ఆయన కూడా చెంచల్గూడ జైల్లో ఉంటారు. మరోవైపు రేపు వారి ముగ్గురి కస్టడీకి పిటిషన్ దాఖలు చేయనున్నారు. పంజాగుట్ట పోలీసులు ముగ్గురిని కలిపి విచారించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రానాని అడిగి తెలుసుకుందాం. రానా, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాత్రధారులైనటువంటి ముగ్గురిని ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. ఈ ముగ్గురిని కలిపి విచారించే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై అప్డేట్స్ ఏంటి రానా? నిన్న అరెస్ట్ అయినటువంటి తిరుపతిరావు కానీ భుజంగరావుని, అలాగే ఆల్రెడీ అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, కస్టడీ విచారణ ఎదుర్కొన్నటువంటి ప్రణీత్ రావుని సైతం ఇవాళ కొంపలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు తిరుపతన్నకి భుజంగరావుకి ఇద్దరికి కలుపుకొని 14 రోజుల పాటు కూడా రిమాండ్ని విధించడం జరిగింది. వరకు కూడా వారు జైల్లో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే రేపు హోలీ కాబట్టి రేపు కస్టడీ పిటిషన్ పోలీసులు వేయాలనుకున్నారు. కాకపోతే ట్యూస్డే రోజు ఈ కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు. తిరుపతన్న, భుజంగరావుని ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తే 7 రోజుల పాటు ఖచ్చితంగా వీరి పాత్ర ఎవరైతే పారిపోయినటువంటి ప్రభాకర్ రావు కానీ, కిషన్ రావు కానీ వీళ్ళ పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంది. వీరే సూత్రధారులుగా ఉన్నారు కాబట్టి వీరికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ప్రాథమికంగా కూడా పోలీసులకి ఆల్రెడీ దొరికాయి. వాటిని కూడా రిమాండ్ కాపీలో వారు పొందుపరిచారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా వారున్నారు కాబట్టి వారు ఆల్రెడీ పారిపోయినటువంటి నేపథ్యంలో వారు ఏ నేరవాళ్ళకు వీరిని పురుగొల్పారు, వీరి నుంచి వారు ఏ మేలులు పొందారన్న దానిపైన పోలీసులు ఈ యొక్క విచారణలో తేటతల్లం చేయాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా మన సమాచారం. దాని తట్టుగా మంగళవారం రోజు నాంపల్లి కోర్టులో ఈ యొక్క కస్టడీ పిటిషన్ వేయబోతుండగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇవాళ ఆల్రెడీ పాటు కస్టడీ పిటిషన్ ముగిసుకున్నటువంటి ప్రణీత్ రావు విషయంలో మెజిస్ట్రేట్ ముందు మరొక 2-3 రోజులు కస్టడీ పొడిగించమనేసి కూడా మెజిస్ట్రేట్ని పోలీసులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వారి యొక్క పిటిషన్ని తోసిపుచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఇదే రోజు భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ వీళ్ళిద్దరూ కూడా తమకు సంబంధించినటువంటి లాయర్స్ని మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని వచ్చారు. వారు మెజిస్ట్రేట్ ముందు తమ వాదనలు వినిపించారు. అయితే బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ కూడా వారు వేసినటువంటి నేపథ్యంలో ఆ బెయిల్ పిటిషన్ కూడా మెజిస్ట్రేట్ తిరస్కరించినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో మంగళవారం వరకు కూడా వీరు జైల్లోనే ఉండాలి. మంగళవారం ఏ పిటిషన్లు వేస్తారో చూడాలి. ఆల్రెడీ పోలీసులు మాత్రం కస్టడీ కోసం ఇప్పటికే పిటిషన్ వేయబోతున్నారు కాబట్టి కస్టడీకి వీరిని ఎన్ని రోజులు ఇస్తారనేది కూడా ఒక ఉత్కంఠ ఉంది. మరోవైపు ఈ కేసులో అనుమానితులుగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నేతలు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ కొన్ని నేమ్స్ అనేది నిన్న వారు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిని బేస్ చేసుకొని ఎల్లుండి నుంచి కూడా వారు ఆయా రాజకీయ నేతలు కానీ, అలాగే ఈ కేసులో మరొక టాస్క్ ఫోర్స్ సిఐ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారనేసి కూడా పోలీసు విచారణలో తేలినటువంటి నేపథ్యంలో అతని పాత్ర ఎంతవరకు ఉంది, అతను ఈ టీంలో ఎంతవరకు కూడా పనిచేశాడు, అతను చేసినటువంటి వర్క్ ఏంటి, సో వీరు అలాట్ చేసినటువంటి వర్క్లో అతను ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారనే తరపు కూడా విచారణలో జరుగుతుంది. ఇప్పటికే ఆ సిఐ కూడా నోటీసులు పంపించినట్టుగా మన సమాచారం ఉంది. రేపటి నుంచి కూడా అతను కూడా విచారణ పిలిపించే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా రేపటి నుంచి ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో, ఇట్లా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఖచ్చితంగా కూడా వీరందరినీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఆ టీంని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా విచారణకైతే పిలవబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ప్రభాకర్ రావు విషయంలో కానీ, కిషన్ రావు విషయంలో కానీ లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆల్రెడీ వారు యుఎస్ పాలిపోయారనేసి కూడా ఒక సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖతో కూడా చెప్పండి రాణా, ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మెయిన్ సూత్రధారి ప్రణీత్ రావు అయినప్పటికీ ఇక్కడ మరో 2 పేర్లు అయితే వచ్చాయి, భుజంగరావు, తిరుపతన్న. మరి వీరి పాత్ర ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతవరకు ఉందనే అంశాలు ఏమైనా తెలిసాయా? ఉమాశ్రీ, దీంట్లో కీలక పాత్రధారి మాత్రం ప్రభాకర్ రావు. ప్రణీత్ రావు అనేటోడు
ఏదైతే తిరుపతి అన్నకి కానీ అలాగే భుజంగరావు కానీ వారి కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో ఈయన డిఎస్పీ స్థాయి, వాళ్ళు అడిషనల్ ఎస్పీ స్థాయి వ్యక్తులు. సో వారికంటే పెద్ద స్థాయి వ్యక్తులు కాబట్టి వారిప్పుడు అరెస్ట్ అవ్వడం అనేది ఈ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామం. వీరు అరెస్ట్ అవ్వడం వల్ల ప్రభాకర్ రావు మెడ చుట్టుకు ఈ కేసంతా చుట్టుకుంది. దాంతోపాటు వీరికి ఆదేశాలు ఇచ్చినటువంటి రాజకీయ నేతల చుట్టూ కూడా తిరుక్కోబోతుంది. సో ఇప్పుడు విచారణ, ఇప్పుడు వీరు 2 రోజుల పాటు కూడా జైల్లో ఉంటారు కాబట్టి ఒకవేళ పిటిషన్ మాత్రం వీరికి కస్టడీ విచారణ అనుమతిస్తే మాత్రం మరిన్ని సంచలనమైనటువంటి విషయాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రణీతరావుకు సంబంధించినటువంటి కస్టడీ విచారణలో కూడా వీరి పేర్లు బయట వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడము, సోదాలు చేయడము, తర్వాత ఎవరైతే ఐన్యూస్కి సంబంధించినటువంటి ఎండీ ఎవరైతే ఉన్నారో శ్రవణ్ రావు, ఆ శ్రవణ్ రావు ఇంట్లో కూడా సోదాలు చేసిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ ఇంట్లో కూడా సోదాలు చేశారు. కిషన్ రావు ఇంట్లో కూడా సోదాలు చేశారు. సో ఈ నేపథ్యంలో అనేక ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది పోలీసులు దొరికింది. దాని తగ్గట్టుగానే వారు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ కొన్ని విషయాలు బయటకు వెల్లడించకుండా కూడా వాళ్ళు ప్యారలర్గా మరొక ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఈ దర్యాప్తు చేస్తున్న బట్టి నేపథ్యం అయితే కనపడుతుంది. సో రేపటి నుంచి కూడా ఈ కేసు మరొక రేంజ్కి చేరుకోబోతుంది. కొన్ని అరెస్టులు ఉండబోతున్నాయి, కొంతమంది విచారణకు రాబోతున్నారు. ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో జరగబోతున్నాయి. ఉమాశ్రీ, రానా, గత కొన్ని రోజులుగా చూస్తే మనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. మరి ఈ వ్యవహారంలో ఈ ముగ్గురిని కలిపి విచారించే సమయంలో మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. గత కర్ణాటక ఎలక్షన్స్లో జేడీఎస్ మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కుమారస్వామి సైతం ప్రణీతరావు టీము అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీరు సహకరించారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అందరి ఫోన్ ట్యాపింగ్లు వీళ్ళు చేశారు అనేది కూడా ఇప్పటికే ఒక బయటపడినటువంటి నేపథ్యంలో ఇది నిజమా కాదా అనేది కూడా పూర్తి స్థాయిలో రేపటి విచారణకు వచ్చిన తర్వాత వారు దర్యాప్తులో వస్తాయి. వాటిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వారు దృష్టి పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడైతే ఒక్కొక్క పేర్లు దాదాపు ఒక 10 మంది దాకా కూడా పేర్లు అయితే ఈ విచారణలో వెల్లడైన నేపథ్యం కనపడుతుంది. వారికి సంబంధించిన కదలికలపైన కూడా ఇప్పటికే నిఘా కూడా పెట్టారు. వారు కూడా ఎక్కడ పారిపోకుండా కూడా పోలీసులు పూర్తి జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. రేపటి నుంచి కూడా నోటీసులు సర్వే చేసిన తర్వాత వారి విచారణకు పిలిపించి వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ కేసులో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతల అరెస్ట్ ఉంటుందనేసి కూడా పోలీసు వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు కూడా ఈ కేసులో చాలా క్లియర్గా కనపడుతుందనేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఇప్పుడు జైలు వెళ్ళారు. సో వారు ఆదేశాలు ఇచ్చారు, వీరు పాటించారు. సో వీరు జైలుకి వెళ్ళారు కాబట్టి వారు కూడా జైలుకి వెళ్ళబోతున్నారంటూ కూడా ఇప్పటికే పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.